హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో పావు గంటలో నలుగురూ వెదురు వంతెన దాటి అవతల వైపు చేరుకున్నారు. మిట్ట పల్లాలుగా ఉన్న తోటలో నడవలేక సావిత్రి, స్వర్ణ ఒకరి చేయి ఒకరు ఆసరాగా పట్టుకున్నారు. సూర్యుడు ఆఖరి కిరణాలు చెట్ల కొమ్మల కొనల మీద పడి మెరుస్తున్నాయి. వాళ్ళు నడుస్తున్న ఆ బాటకి ఇరుపక్కలా ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద వందలు వేలు గుంపులుగా చేరిన పక్షులు కువకువలాడుతూ చెప్పలేని రొద చేస్తున్నాయి. ఆ రొద దాటి ముందుకు వెళ్ళగానే స్వర్ణ క్షణంసేపు ఏకాగ్రతగా వింటూ ఉంది. ఏమిటా శబ్దం? తేజ అవునన్నట్లుగా తల ఊపాడు. ఈ ప్రదేశం పేరే కొండవాగు. ఆ నీళ్లు ఆ కొండల్లో ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. ఇప్పటికంటే వర్షాకాలంలో ఈ చుట్టుపక్కల కొండల మీద పడిన వాన కూడా అందులో ఏకం కావడంతో అప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది అని చెప్పాడు. ఈ అడవిలో రాళ్ల మీద నీళ్లు పడుతున్న ఆ శబ్దం కనిపించకుండా ఇలా వినిపించడం చాలా బాగుంది. ఆ ఇళ్లన్నీ ఏమిటి? కుతూహలంగా అడిగింది స్వర్ణ. మా షెడ్లలో పనిచేసే వాళ్ల ఇల్లు అన్నాడు తేజ. ఆ ఇళ్లలో పనివాళ్లంతా చాలా హడావిడిగా ఉన్నారు. ఒక పక్క పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి వంటలు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అక్కడ ఖాళీ కాగా అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. తేజ ఆ సందడి చూస్తూ చెప్పాడు. ఈ రాత్రికి వీళ్లలో ఒక ఇంట్లో పెళ్లి ఉంది. అది ఈ హడావిడి అంతా. ఆ ఇళ్లన్నీ దాటి వచ్చిన తర్వాత షెడ్లు మొదలైనాయి. ఒక షెడ్డు దగ్గరకు రాగానే తేజ లాల్చీ జేబులో నుంచి తాళం చెవులు తీసి దాని తలుపులకు ఉన్న తాళం తెరిచాడు. తలుపులు బార్లా తీసి లైట్లు వేస్తూ, ఈ ఫర్నిచర్ను చూస్తే మీకు వాళ్ళు చేసే పనేమిటో అర్థమవుతుంది. ఈరోజు పెళ్ళి కదా, అందుకని పనివాళ్లంతా త్వరగా వెళ్ళిపోయారు అన్నాడు. తేజ లైటు వేయగానే అంతవరకు ఆ గదిలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సామాన్లు ఒకసారి తెరలాగి ప్రదర్శనకి బయటపడ్డట్టుగా తమ రూపురేఖలు స్పష్టంగా కనిపించేలా వాళ్ల ముందు నిల్చున్నాయి. వాటిని చూడగానే స్వర్ణ, సావిత్రి, గోపాలం తెల్లబోయారు. ఈ మారుమూల నాగరికతకి, ఫ్యాషన్లకి అతి దూరంగా ఉన్న ఈ ప్రదేశంలో అత్యంత అందంగా, అధునాతనంగా ఏ జాగీర్దారో, ఏ లక్షాధికారో, ఏ ప్రసిద్ధ వ్యాపారి ఇంట్లోనో ఉండి ఆహ్వానించే ముందు గదుల్లో అపురూపంగా అమర్చి ఉండే సామాను అక్కడ ఉంది. అన్నీ కొయ్యతో చేసిన సామానులే. వాటిల్లో సోఫాలు, కుర్చీలు, మంచాలు, నిలువుటద్దాలు రకరకాలుగా ఉన్నాయి. వాటి డిజైన్లు, పనితనం, రూపొందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. స్వర్ణ వెళ్ళి ఒక కుర్చీలో కూర్చుంది. బాప్రే, దీనిలో కూర్చుంటే నాకు నేనే ఒక మహారాణిలా అనిపిస్తున్నాను అంది. అన్నగారు, మీరు మమ్మల్ని నిండా మోసం చేశారు. మీ పల్లెటూరు కదా, బొమ్మలు కుర్చీలు అంటే మేము ఏమిటో అని అనుకున్నాం. మీ మాటలు వింటుంటే మీరు పని పాట లేకుండా ఉండే పల్లెటూరులో కాలం వెళ్ళపుచ్చుతున్నట్లుగా మీ ముందు మేమేదో చాలా గొప్పవాళ్ళం సుమా అనే భావన మాకు కలిగేలా చేశారు. ఇది చాలా అన్యాయం. ఇందులో నా గొప్పేం లేదు సావిత్రి. పనివాళ్ళున్నారు, అలా జరుగుబాటు అవుతుంది. వాళ్ల చేతుల్లో కర్ర మట్టి ముద్దలా ఎటు తిప్పితే అటు తిరిగినట్లుగా మారుతుంది. ఆ నైపుణ్యం వాలిది. నిజం చెప్పాలంటే వాళ్ల పనితనం నేను సొమ్ము చేసుకుంటున్నాననే చెప్పాలి. నేను పుస్తకాలు చదివి, మ్యూజియంస్ చూసి, వాళ్లకి స్కెచెస్ గీసి చూపిస్తాను. నా ఊహని కొంత జోడించి వాటిని ఇంకా కాస్త కొత్తగా, నైపుణ్యంగా చేసే మెలకువలు చెబుతాను. అంతే. వాళ్లకి జరుగుబాటు, నాకు కాలక్షేపం పుష్కలంగా జరుగుతున్నాయి. ఒరేయ్, నిజంగా ఇది ఒక ప్రపంచంలాగే ఉందిరా. ఇన్నాళ్ళు నిరుద్యోగిగా ఉంటే ఇక్కడ ఇంత పనుందని నాకు మాట మాత్రం చెప్పలేదేమిరా.
గోపాలం తేజ చెయ్యి నొక్కుతూ నిష్ఠూరంగా అన్నాడు. ఈ పల్లెటూరులో నువ్వు ఉండలేవురా గోపాలం. ఎందుకని? నువ్వు ఉండటం లేదా? నీకంటే నేనెక్కువ? నేను వేరు. ఈ ఊరు వదిలి నేను ఎక్కడికి రాలేను. వచ్చినా చెల్లదు. అందుకే ఈ ప్రపంచం కల్పించుకున్నాను. గోపాలం గారు, ఈ కుర్చీల సెట్టు నాకు కావాలి. ధర ఎంతో మీ స్నేహితుడిని అడిగి మీ దగ్గరున్న డబ్బులో అడ్వాన్సు ఇవ్వండి. మిగతాది మనం వెళ్ళగానే పంపుదాం అంది స్వర్ణ. గోపాలం వెంటనే పర్సు తీశాడు. ఉండనీరా, తేజ వారించబోయాడు. ఈ మొహమాటాలు ఏవీ కుదరవు. మీరు డబ్బు తీసుకోనంటే నాకు అసలు కుర్చీలే వద్దు. స్వర్ణ ఖచ్చితంగా చెప్పేసింది. క్షణం సేపు స్వర్ణ వైపు చూసిన తేజ ఏమనుకున్నాడో ఏమో గోపాలం ఇచ్చిన డబ్బు తీసుకుని లాల్చీ జేబులో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి చివరి షెడ్లోకి వచ్చారు. అక్కడ చాపల మీద పోగు చేసిన బొమ్మలు చూసి ముగ్ధులయ్యారు. సావిత్రి వాటిలో నుంచి 4-5 ఏరుకుంది. తేజ టేబుల్ మీద ఏనుగు అంబారీ ఉంది. స్వర్ణ అది తీసుకుంటూ ఇది నాకు కావాలి అంది. అది డబ్బు కమ్మేది కాదు అన్నాడు తేజ ఖచ్చితంగా. స్వర్ణ అతని ముఖం చూసి నవ్వింది. అతని ఉద్దేశం అర్థం చేసుకున్నట్లుగా. పోనీలేండి, మీ జ్ఞాపకార్థం తీసుకుంటాను సరేనా అంది. అలా అయితే మీకు అంతకంటే మంచి బొమ్మే ఇస్తాను. అతను బీరువా దగ్గరకు వెళ్ళాడు. ఏమిటబ్బా అది? కుతూహలంగా చూసింది. తేజ బీరువా తెరిచి అందులో నుంచి డాన్సర్ బొమ్మ ఒకటి తీశాడు. దాన్ని చూడగానే సావిత్రి గోపాలం ఫక్కున నవ్వారు. స్వర్ణ నవ్వు దాచుకుంటూ చూసింది. తేజ ఆ బొమ్మను అరచేతిలో పెట్టుకుని అపురూపంగా చూస్తూ ఇది నా అభిమానమైన బొమ్మ అంటూ ఉఫ్మని నోటితో ఊదాడు. చక్కగా అలంకరణలో ఉన్న ఆ బొమ్మ గాలి తగలగానే తల వయ్యారంగా కదపసాగింది. ఈసారి స్వర్ణ కూడా నవ్వేసింది, పెదవులు అందంగా ముడుస్తూ. సావిత్రి, ఆ రోజు మీ ఇంట్లో చూసి మీ ఈ అన్నగారు మహా కోపిష్టో మొహమాటస్తుడో అనుకున్నాను సుమా. నీ పుణ్యమా అని ఈ ఊరు రావడం వల్ల నా అభిప్రాయం మారిపోయింది అంది. తేజ నిలబడి ఉన్న చోటున అతని వెనకగా ఉన్న కిటికీలోంచి సీమచింతకాయల చెట్టు విరగకాసి కనిపిస్తోంది. దాన్ని చూడగానే సావిత్రి భర్త వైపు తిరిగింది. ఏవండి, ఇన్ని కాయలో కొయ్యండి, వెంట తీసుకువెళ్దాం అంటూ తొందర చేసింది. నలుగురూ బయటకు వచ్చారు. గోపాలం కొమ్మలందుకుని వంచాలని చూశాడు. కానీ దొరకలేదు. చెట్టు ఎక్కండి. ఈ ప్యాంటుతోనా? టైట్ ప్యాంట్ వైపు సందేహంగా చూసుకున్నాడు గోపాలం. పర్వాలేదులేండి. అవసరం లేదు సావిత్రి, ఇదిగో కర్ర. తేజ అక్కడ పడి ఉన్న కర్ర తీసి అందించాడు. గోపాలం దానితో కొట్టసాగాడు. సావిత్రి ఏరుతోంది. ఇక్కడ నుంచి నీళ్ల శబ్దం చాలా దగ్గరగా వినిపిస్తోంది అంది స్వర్ణ. ఈ చెట్ల వెనకే ఇటు రండి చూద్దురుగాని అన్నాడు తేజ. ఇద్దరూ ఎడమవైపు తిరిగి నడిచారు. అక్కడికి కొద్ది దూరంలో ఎదురుగా 2 కొండల మధ్య నుంచి నీళ్లు పెద్ద శబ్దంతో నొరగల రాళ్ల మీద నుంచి దొర్లి కిందకు వస్తున్నాయి. కింద చుట్టుపక్కల చెల్లాచెదురుగా పడి ఉన్న చాలా రాళ్ళు పాకుడు పట్టి ఆకుపచ్చగా ఉన్నాయి. స్వర్ణ సంభ్రమంగా వాటి వైపే చూస్తూ నిలబడింది. తేజ వేలు పెట్టి అక్కడ లోతుగా వెడల్పుగా ఉన్న కైవారం అంతా చూపించాడు. వానాకాలంలో ఆ రాళ్లేవీ కనిపించవు. అదంతా మునిగిపోతుంది. నీళ్లు సొల్లు తిరిగి ఆ కిందకి ప్రవహిస్తాయి. ఇప్పుడిలా అందంగా ఉన్నదా? అప్పుడు ఇక్కడి నుంచి చూస్తే కళ్ళు తిరిగినట్టుగా భయం వేస్తుంది. స్వర్ణ అతని మాటలు వింటూ ఆ దృశ్యం ఊహించుకోసాగింది. ఇంతలో వాళ్ల పక్కనుంచే ఏసోబు నడిచి వెళ్ళాడు. వాడి చేతిలో చిన్న నూనె సీసా ఉంది. అది పట్టుకుని ఎత్తుపల్లాలుగా ఉన్న ఆ రాళ్ల మీద చేతులు ఆనించి అలవాటైన విద్యలా సునాయాసంగా కిందకు దిగి వెళ్ళాడు. అక్కడ ఉన్న తులసికోట గూట్లోంచి ప్రమిద తీసి అందులో నూనె పోసి దీపం వెలిగించి పెట్టాడు. ఎవరిది ఆ సమాధి? స్వర్ణ కుతూహలంగా అడిగింది. మా నాన్నది. పోయి ఎన్నాళ్ళయింది? దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలా? స్వర్ణ తల తిప్పి అతని వైపు చూసింది. అంటే చాలా చిన్న వయసులో పోయారన్నమాట. ఏమైనా సుస్థి చేసిందా? ఇక్కడే ఈ వాగుకి అంకితం అయ్యారు. ఈ వాగుకా? ఇందులోనా? ప్రమాదవశాత్తునా?
ఉహుం, కావాలని కావాలని ఆయన జీవితం అంతం చేసుకున్నారు. స్వర్ణ ఉలిక్కిపడ్డట్టుగా అయింది. ఆత్మహత్య? అడగలేక అడిగింది. అవును. కారణం? జీవితంలో ఆయన ఓడిపోయారు. ఆ ఓటమిని భరించలేక ఈ చోటులో నుంచే ఈ వాగులో పడి మృత్యువుని కౌగిలించుకుని శాంతి పొందారు. తేజ గొంతు జీరపోయినట్లుగా అయింది. స్వర్ణ తల తిప్పి ఆ వాగువైపు చూసింది. ఇప్పుడది ఇంత క్రితం కనిపించినట్టుగా అందంగా కనిపించలేదు. అక్కడ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అందులో ఇంత ఎత్తు నుంచి పడిన మానవ శరీరం గిరగిరా తిరుగుతోంది. స్వర్ణ గుండెలు ఆ ఊహకు భయపడ్డాయి. ఇక వెడదామా? సావిత్రి సీమచింతకాయలు కొంగునిండా మూట కట్టుకుని వచ్చింది. పద. స్వర్ణ చప్పున స్నేహితురాలి చెయ్యి పట్టుకుంది. తేజ భారంగా కదిలి యువతలకు వచ్చాడు. దూరం నుంచి కొమ్ముతో చేసిన వాయిద్యం గట్టిగా ఊదుతున్న ధ్వని వినిపిస్తోంది. దానికి తోడు డప్పు, కంజీరా కూడా కలిసి మోగుతున్నాయి. బొంగురుగా ఉన్న కంఠం అరుపులా సాగి పాటగా మారింది. మధ్యలో కొన్ని కంఠాలు వంతపాడుతున్నట్లుగా అక్కడక్కడా కలిసి మళ్ళీ ఆగుతున్నాయి. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో ఆ పాట విచిత్రంగా ప్రతిధ్వనిస్తోంది. డాబా మీద ఆరుబయట నవారు మంచం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్న స్వర్ణ ఈ శబ్దానికి మెలకువ రాగా త్రుళ్ళిపడినట్టుగా కళ్ళు తెరిచి మంచం మీద లేచి కూర్చుంది. పాట స్థాయి హెచ్చి ఇంకా గట్టిగా వినిపిస్తోంది. స్వర్ణ సావిత్రి, సావిత్రి అని పిలిచింది. సావిత్రి పలుకలేదు. కానీ సమాధానంగా దూరంగా పడకుర్చీలో పడుకుని ఉన్న తేజ లేచి కూర్చున్నాడు. అతను మెలుకునే ఉన్నట్లున్నాడు. సావిత్రి లోపల నిద్రపోతోంది, పిలవనా అన్నాడు. నిద్రపోతోందా? గోపాలం ఎక్కడా? అతను కూడా పడుకున్నాడు, లేపనా? పడుకున్నాడా? ఇదేమిటి? వీళ్ళకేమైనా మతిపోయిందా? మేం వెళ్ళాలి అని అనుకున్నాం కదా. స్వర్ణ కంఠంలో చిరుకోపం ప్రతిధ్వనించింది. సావిత్రి మిమ్మల్ని లేపింది. మంచి నిద్రలో ఉన్నట్లున్నారు. మీరే లేవలేదు. ఇప్పుడు టైం ఎంతయింది? తేజ ఎడం చెయ్యి మీద లాల్చీ కొద్దిగా పైకి లాగి గడియారం చూసి 11:30 అన్నాడు. బాప్రే, చాలా టైం అయిపోయింది. అయినా ఇదేమిటి ఇలా చేశారేం వీళ్ళు? నాకు కాస్త మెలకువ రాకపోతే గట్టిగా తట్టి లేపకుండా ఈ రాత్రికి తప్పక వస్తామని కిషోర్ ఎదురుచూస్తూ ఉంటూ ఉంటాడు. అమ్మకి అసలే కంగారు, నిద్రపోదు. ఇప్పుడు బయలుదేరితే డ్రైవర్ కూడా మంచి నిద్రలో ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ప్రయాణం అంత మంచిది కాదేమో. తెల్లవారుజామున బయలుదేరితే సరి. కొద్ది గంటలు వ్యత్యాసమేగా, వెళ్ళిపోవచ్చు. చచ, మొద్దులా ఇలా నిద్రపోయానేమిటి? అసలు నాకేమైంది? నాకెందుకు మెలకువ రాలేదు? స్వర్ణ తన మీద తానే విసుక్కుంది. వాగు దగ్గర నుంచి తిరిగి వచ్చేసరికి రత్తమ్మ తేజ అనేటట్టుగానే వంట చేసి సిద్ధంగా ఉంచింది. ఇక్కడే ఆరుబయట డాబా మీద వడ్డించింది. మొదటి తేజ భోజనం చేయనని పెళ్లికి వెళ్ళాలని అన్నాడు. కానీ గోపాలం, సావిత్రి బలవంతం చేయడంతో వాళ్లతో పాటు కూర్చున్నాడు. ఈ వెన్నెల్లో ఇలా తింటుంటే మన భోజనంలా ఉంది అంది స్వర్ణ. అన్నగారు, నేనెప్పుడూ మర్చిపోలేను సుమా అంది సావిత్రి. ఒరేయ్, ఈ భోజనం తింటుంటే నెలకి ఒకసారైనా నీ మీద దండయాత్ర చేయాలనే దురాలోచన వస్తోంది అన్నాడు గోపాలం. భోజనాలు అయిపోగానే అందరూ కూర్చుని కబుర్లలో దిగారు. స్వర్ణ వెళ్ళబోయే ఫారిన్ టూర్ గురించి వివరాలు చెబుతుంది. గోపాలం, సావిత్రి ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ఆ ప్రోగ్రాం గురించిన వివరాలు చెబుతుంటే తేజ శ్రద్ధగా వింటున్నాడు. రత్తమ్మ కింద డ్రైవర్కి అన్నం పెడుతోంది. భోజనం అవగానే బయలుదేరదామని అనుకున్నారు. అబ్బా, అన్నం తింటే చాలు నిద్రమత్తు వచ్చేస్తుంది. కొంచెం సేపు నడుం వాలుస్తాను. స్వర్ణ కుర్చీలో నుంచి లేచి అక్కడున్న నవారు మంచం మీద పడుకుంది. తేజ లోపలకు వెళ్ళి దిండు తెచ్చి సావిత్రి చేతికి ఇచ్చాడు. సావిత్రి అది తెచ్చి స్వర్ణ తల కింద పెడుతూ, పడుకోకు, మనం వెళ్ళిపోవాలి, నువ్వు నిద్రపోతావేమో అని హెచ్చరించింది. నిద్రపోను. ఇలా ఇక్కడ పడుకుంటే చాలా హాయిగా ఉంది సావిత్రి అంది. పైన అంతా పిండిపోసినట్లుగా వెన్నెల.
ఆ వెన్నెల్లో కొబ్బరి ఆకులు తడతలా మెరుస్తూ చూడముచ్చటగా ఉన్నాయి. వెన్నెల వెలుగు దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా అవి గాలిలో కదిలినప్పుడు మాయమై మళ్ళీ అంతలోకి వచ్చి తాకి చక్కిలిగింతలు పెడుతున్నట్లుగా ఉంది. ఎదురుగా ఉన్న దేవాలయంలోంచి జేగంటలు మోగుతున్న ధ్వని వినిపిస్తోంది. తెల్లటి ఆ వెన్నెల్లో ఈ ఆరుబయట ఆమె సామాన్యంగా ఉన్న ఆ మంచం మీద పడుకుని ఆ ఘంటాధ్వని వింటుంటే స్వర్ణకి ఎన్నడూ ఎరగని అపురూపమైన హాయి ఏదో మనసంతా ఆవరించుకున్నట్లుగా అనిపించసాగింది. డాన్స్ ప్రాక్టీసుతో వరుసగా వారం రోజుల నుంచి నిర్విరామంగా శ్రమపడిన స్వర్ణ శరీరం ఆ క్షణంలో బాగా విశ్రాంతి పొందినట్లుగా అవడంతో మనసంతా తేలికగా అనిపించి క్రమంగా కళ్ళు మూతలు పడసాగాయి. డ్రైవర్ భోజనం అవగానే నన్ను లేపు సావిత్రి అంది మత్తుగా నిద్రలోకి జారుతూ. కానీ పావుగంట తర్వాత సావిత్రి వచ్చి లేపేసరికి స్వర్ణకి మంచి నిద్ర పట్టేసింది. సావిత్రి ఎంత లేపినా అంటూ బద్ధకంగా పక్కకు ఒత్తిగిలి పడుకుందే తప్ప లేవలేదు. తర్వాత వెళ్దాంలే, నిద్ర వస్తోంది అంది భారంగా. సావిత్రిని గట్టిగా తట్టి బలవంతంగా లేపబోతుంటే తేజ వారించాడు. అంత మంచి నిద్రలో ఉంటే లేపడం దేనికి? పొద్దున్నే వెళ్దురుగాని లేపకు అన్నాడు. స్వర్ణ లేవకపోవడంతో సావిత్రి ఇక చేసేదేమీ లేక తను వెళ్ళి పడుకుంది. గోపాలం తేజ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆ మధ్యలో ఆవలింతలు ప్రారంభించిన గోపాలం, నాకు కూడా నిద్ర వస్తోందిరా, తెల్లవారుజామున లేపు, ఏ 3 గంటలకో బయలుదేరి వెళ్తే నయం అంటూ వెళ్ళి అక్కడున్న ఉయ్యాల బల్లపై పడుకున్నాడు. వాగు దగ్గర గుండమ్మ కూతురి పెళ్లి సంబరం ప్రారంభం కావడంతో ఆ చప్పుడుకి స్వర్ణ లేచి కూర్చుంది. ఇంతలో ఏసోబు అక్కడికి వచ్చాడు. వాడు కొత్త బట్టలు వేసుకున్నాడు. నెత్తిమీద తాటాకుల బుట్ట ఉంది. మంచి గుమ్మడికాయ ఉంది. అబ్బాయి గారు వెళ్దామా అన్నాడు. వెళ్దాం పద. తేజ లేచాడు. ఎక్కడికి వెడుతున్నారు మీరు? స్వర్ణ ఆశ్చర్యంగా అడిగింది. పెళ్ళికి. మీకు మంచినీళ్లు కావాలంటే అదిగో అక్కడ ఉన్నాయి. తేజ చెప్పులు వేసుకుంటూ అక్కడికి కొద్ది దూరంగా స్టూలు మీద పెట్టి ఉంచిన కూజా చూపించాడు. పెళ్ళి ఎవరిది? గుండయ్య అని మా షెడ్లో పనిచేసే ఒక అతని కూతురు. స్వర్ణ మరోసారి దూరం నుంచి వినిపిస్తున్న పాటని శ్రద్ధగా వింది. ఆ పాట అక్కడి నుంచేనా? అవును. తేజ వరండాలో మేడమెట్ల వైపు చూపి చెప్పాడు. అతను తిరిగి చూశాడు. నేను కూడా రానా? మీకేమీ ఇబ్బంది ఉండదు కదా? మీరా? అవును. ఇక నాకు నిద్ర పట్టదు. ఇక్కడ ఒంటరిగా కూర్చోవాలంటే బోర్ కొడుతోంది. మీరన్నట్లు అర్ధరాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు. మమ్మీ కూడా తిడుతుంది. ఎలాగో అలా ఒక 2-3 గంటలు కాలక్షేపం చేసేస్తే మేం బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం. కానీ ఆ పెళ్ళి మన ఇళ్లల్లో పెళ్ళిలా ఉండదు. వాళ్ళ పద్ధతులు, ఆ తతంగం చూస్తే మీకు విసుగు పుడుతుందేమో సందేహంగా అన్నాడు. పర్వాలేదు. ఎప్పుడు విసుగనిపిస్తే అప్పుడు మీ ఏసోబుని వెంట తీసుకుని వచ్చేస్తాను. సరేనా? అతను తప్పనిసరిగా సరే అన్నట్లు తల ఊపాడు. స్వర్ణ లేచి వచ్చింది. ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్క నిమిషం. అతని వెనక మెట్లు దిగబోతున్నదల్లా హఠాత్తుగా ఆగి వెనక్కు తిరిగి తేజ గదిలోకి వెళ్ళింది. మెట్ల మధ్య ఆగి అతను వేచి చూస్తున్నాడు. 2 నిమిషాల్లో స్వర్ణ మళ్ళీ తిరిగి వచ్చింది. ఈసారి చేతిలో టేప్ రికార్డర్ ఉంది. అదెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళు పాడే పాట, ఆ వాయిద్యాలు గమ్మత్తుగా ఉన్నాయి. రికార్డ్ చేస్తాను. మెట్లు దిగి వస్తూ అంది. ఏసోబు అప్పటికే వెళ్ళిపోయాడు. స్వర్ణ తేజ మెల్లగా ఎదురు వంతెన వైపు నడక సాగించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.